హాయ్ అండి అందరికీని. నా స్టైల్‌లో వంకాయ ఫ్రై చేస్తున్నాననమాట. మా సిస్టర్ చెప్పింది. ఆవాలు, మినపప్పు, జీలకర్ర, శనగపప్పు, వెల్లుల్లి రెబ్బలు, ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటాలు, కరివేపాకు, ఎండుమిర్చి, తగినంత ఆయిల్ పోసుకోవాలన్నమాట. ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత పోపులో వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి, ఆనియన్స్, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, నెక్స్ట్ శనగపప్పు ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వంకాయ ముక్కల్ని ఇలాగ పొడవుగా కోసుకొని సాల్ట్ వాటర్లో 2 సార్లు కడుక్కున్న తర్వాత కరివేపాకు వేసుకోవాలండి. మర్చిపోయాను అనమాట. అందుకే వంకాయ ముక్కలు వేసాను అనమాట. ముందుగానే తగినంత సాల్ట్ వేసుకోవాలన్నమాట. వేసుకుంటే వంకాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత 2-3 సార్లు అలాగా మూత పెట్టుకొని తీసుకొని ఫ్రై చేస్తూ ఉండాలి. లేకపోతే మాడిపోతూ ఉంటాయి. స్మెల్ అయితే మళ్ళీ బాగోదు. వంకాయ ఫ్రై బాగోదు అనమాట. ఇలాగ వంకాయలు బాగా మగ్గిన తర్వాత మనం కోసుకున్న టమాటా ముక్కలు ఒక 2-3 టమాటాలు కోసుకొని వేసుకోవాలన్నమాట. టమాటాలు అవి బాగా మగ్గాలన్నమాట. బాగా మగ్గితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బాగా మగ్గిన తర్వాత ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలని ఒక స్పూను కారం వేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా చేస్తే. సాల్ట్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలన్నమాట. ఒక 10 నిమిషాల వరకు అలాగ ఫ్రై చేస్తూ ఉండాలి. అడుగు పెడేస్తూ ఉంటే ఫ్రై అయిపోయిందన్నమాట. మనం తెలుసుకోవాలి. అప్పుడు స్టవ్ ఆపేసుకోవాలన్నమాట. అలాగే బాగా ఫ్రై అయిన తర్వాత అవి రోటీలోకి కానీ, రైస్లోకి కానీ, పూరీలోకి కానీ, పులిహోర దేనికైనా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మరిన్ని వీడియోస్తో వస్తానండి. బాయ్ బాయ్.